ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 10. సెక్షన్ 10 ప్రకారం మినహాయింపు పొందే ఆదాయాలు. ఇది ఎస్ఏ క్వశ్చన్ అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 10. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 10 డీల్ విత్ ద ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్. అంటే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 ప్రకారం కొన్ని మినహాయింపులు అంటే కొన్ని ఆదాయాలపై మినహాయింపు ఇస్తుంది. అలాంటి ఆదాయాలని మనం టోటల్ ఇన్కమ్ అంటే మొత్తం ఆదాయంలో కలపకూడదు. ద ఇన్కమ్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎస్ఎస్సి. దీస్ ఇన్కమ్స్ ఆర్ టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇలాంటి ఆదాయాలు మనకి పూర్తిగా ట్యాక్స్ అంటే పన్ను విధించలేని ఆదాయం చెప్పొచ్చు. ఇలాంటి దీంట్లో చూసుకుంటే ఇది మెయిన్ దీన్ని ముగ్గురికి మూడు హెడ్ల కింద డివైడ్ చేశారు. ఒకటి ఇండివిజువల్ కి, అంటే ఇండివిజువల్ కి ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్స్ అంటే విడి వ్యక్తులకు మినహాయింపు గల ఆదాయాలు. అలాగే సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అథారిటీస్ అంటే కొన్ని అధికార సంస్థలకు, ఇతర సంస్థలకు. అలాగే నాన్ సిటిజన్స్ అంటే విదేశీయ పౌరులకు. అంటే 3 కేటగిరీ డివైడ్ చేసుకున్నారు. సో ఇండివిజువల్ కి వచ్చే ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్స్ ఏంటని చూసుకుంటే రిసిప్ట్ బై మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్. అంటే రిసిప్ట్ బై మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ అంటే హెచ్యుఎఫ్ కుటుంబం నుండి ఆ కుటుంబ సభ్యుడు పొందిన జీతం అంటే ఏదైనా ఆదాయం. అంటే హెచ్యుఎఫ్ మెంబర్ కుటుంబ సభ్యుడు హెచ్యుఎఫ్ కుటుంబం నుంచి ఎంతో కొంత ఆదాయం పొందాడని అనుకోండి, ఆదాయం మనకి అతనికి ఎగ్జెంప్టెడ్. అలాగే క్యాజువల్ అండ్ నాన్ రికరింగ్ రిసిప్ట్స్, క్యాజువల్ అండ్ నాన్ రికరింగ్ రిసిప్ట్ యాదృచ్ఛిక మరియు పునరావృతం కానీ ఆదాయాలు, అలాంటి ఆదాయాలపై కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలాగే ఇండియన్ సిటిజన్ ఉండి ట్రావెల్ కన్సెషన్ టు ఎంప్లాయీ హూ ఆర్ హ్యావింగ్ ఇండియన్ సిటిజన్షిప్ అంటే విదేశంలో పనిచేస్తున్న అంటే భారతదేశ పౌరత్వం కలిగిన వ్యక్తి ఉద్యోగులకు ప్రయాణంలో రాయితీ. అలాగే అలవెన్సెస్ గివెన్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు అంటే అలవెన్సెస్ గివెన్ పర్ విజిట్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. విదేశంలో పనిచేసే భారత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వారు ఇచ్చిన పరిలబ్ధులు. అలాగే స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్స్ కానీ అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా మనకి ఎగ్జెంప్టెడ్. కానీ ఇండియన్ అంటే భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే మనకి ఎగ్జెంప్టెడ్. అదే ఫారెన్ కంట్రీ అయితే ట్యాక్సిబుల్ అవుద్ది. అలాగే అలవెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీ కానీ వాళ్ళు ఏమైనా అలవెన్స్ తీసుకుంటే ఆ అలవెన్స్ కూడా మనకి వాళ్ళకి ఎగ్జెంప్టెడ్. అలాగే ఇన్కమ్ ఆఫ్ మైనర్ యొక్క ఆదాయం కూడా మనకి ఎగ్జెంప్టెడ్ కింద వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ టు సర్టెన్ ఇన్స్టిట్యూషన్ అండ్ అథారిటీస్ అంటే కొన్ని సంస్థలకు, ఇతర సంస్థలకు మినహాయింపు గల ఆదాయాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మున్సిపాలిటీ చూసుకుంటే, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ చూసుకుంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఇన్కమ్ వచ్చినా అంత ఇన్కమ్ కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే మొత్తం ఇన్కమ్ అంతా కూడా ఎగ్జెంప్టెడ్ అని చెప్పొచ్చు. అలాగే యూనివర్సిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంటే విశ్వవిద్యాలయాలు కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ వాళ్ళు సంపాదించిన ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు ఇన్కమ్స్. అలాగే ఇన్కమ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అసోసియేషన్ అంటే విజ్ఞాన సంస్థ పరిశోధన సంస్థలు కూడా వాళ్ళు సంపాదించే ఆదాయం కూడా మనకి ఎగ్జెంప్టెడ్ కింద వస్తాయి. అలాగే హాస్టల్స్ అంటే చారిటబుల్ ట్రస్ట్ తో రన్ అవుతున్న హాస్టల్ పై ఇన్కమ్ కూడా మనకి వాళ్ళకి ఎగ్జెంప్టెడ్. అలాగే చారిటబుల్ ట్రస్ట్ అలాగే మత సంస్థలు కానీ, టెంపుల్స్ కానీ ఇవి ఉంటాయి కదా పబ్లిక్, వాళ్ళ ఇన్కమ్ కూడా మనకి వాళ్ళకి కూడా ఎగ్జెంప్టెడ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇన్కమ్ టు నాన్ సిటిజన్, ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్ టు నాన్ సిటిజన్ అంటే విదేశీ పౌరులకు మినహాయింపు. విదేశీ పౌరులు అంటే విదేశీ ప్రభుత్వ రాయబారి అంటే భారతదేశం విదేశీ రాయబారి ఉంటే ఆ రాయబారి పొందే జీతం ఎగ్జెంప్టెడ్. సాలరీ ఆఫ్ ఫారెన్ నేషనల్ who is posted India as an ambassador. అలాగే సాలరీ ఆఫ్ స్టాఫ్ ఫారెన్ ఎంటర్ప్రైజెస్ అంటే విదేశీయులు మన దేశంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పొందిన జీతం కూడా మనకి ఎగ్జెంప్టెడ్ కింద వస్తాయి. అలాగే వేరే పర్సన్ ఎంప్లాయిడ్ ఫారెన్ షిప్ అంటే విదేశీ నౌకలో పనిచేస్తూ ఆ షిప్ ఇండియాలో ఉంటే, ఇండియాలో 90 రోజులు తక్కువ ఉంటే వాళ్ళు పొందిన ఆదాయం కూడా మనకి ఎగ్జెంప్టెడ్ కింద అవుద్ది. ఇది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.